హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ కన్న నవోదయ అకాడమీ. మనం ఈరోజు మళ్ళీ 10 క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, కుదిరితే ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? రైట్, ఇప్పుడు మనం డెసిమల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్లు అడిగాడు, ఏ రకంగా అడిగాడు అనేది చూద్దాం. మ్యాథ్స్లో అయితే ఎప్పుడు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్లు మీ ముందుంచాను. ఇంకా చాలా ఉన్నాయి, రోజుకు 10 కాబట్టి కంగారు పడాల్సిన అవసరం, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నోట్స్ తీసుకొని మీరు రాసుకోండి, ఓకేనా? రైట్ నా, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఏంటన్నా ఫస్ట్ క్వశ్చన్ అనుకుందాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 6.6, 6.06, 6.006 అండ్ 66.606? ఇది 2022లో అడిగాడు, 2022లో అడిగాడు. ఓకే, ఎప్పుడైతే పాయింట్ ని యాడ్ చేయమంటాడో అప్పుడు మనం ఏం చేయాలి అంటే నాన్న, పాయింట్ కింద పాయింట్ ఉండేటట్లు రాసుకోవాలి. అంటే చూడండి, 6.6, 6.06, పాయింట్ కింద పాయింట్, 6.006, 66.606. ఈ వర్షంలో వచ్చింది కన్నా 6, 6, 6 అండ్ 12. ఓకేనా? 4 6 24 అండ్ 25 అంటే 85.2666. ఆప్షన్ బి ఈ ప్లేస్ లో ఉన్నాను. 285.666 ఈజ్ ఆన్సర్. ఓకేనా? ఏమీ లేదు, సింపుల్. పాయింట్ కింద పాయింట్ వేసుకొని డెసిమల్స్ ఎప్పుడన్నా యాడ్ చేయమంటే పాయింట్ కింద పాయింట్ వేసుకోవాలి. ఆ చిన్న రీజన్ తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఒక 20 క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. మీకు ఇష్టం వచ్చిన నెంబర్ని బేస్ చేసుకొని ఫ్రేమ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఇది కూడా చూడండి, సేమ్ నానా చూడండి, ఇది 2021లో అడిగాడు. అందుకనే కొన్ని పిల్లలకి ఏంటంటే సేమ్ అదే కాన్సెప్ట్ మీద క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ చాలా వాటికి ఉంటాయి. అసలు ఆ కాన్సెప్ట్లు ఏంటి అనేది పిల్లలకి తెలియాలి. ఇందాక క్వశ్చన్ అర్థం కాకపోతే ఇప్పుడు చూద్దాం. 7.7, 7.07, 7.007, 77.0077 అని ఉంది. రైట్, 7 plus 7 14, 7 plus 1 8 and 7. నెక్స్ట్ 4 7s are 28. రైట్, 2 plus 7 ఎంత అవుతుంది? 9 అవుతుంది. 98.7847. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. రైట్ నానా? సేమ్ పాయింట్ కింద పాయింట్ ఉండేటట్లు ప్రతి ఒక్క క్వశ్చన్ ని మనం రాసుకుంటే వాడు ఇచ్చిన నెంబర్ని ఆటోమేటిక్ గా మనకి ఆన్సర్ చాలా సింపుల్ గా వస్తుంది. ఇది ఎప్పుడు అడిగాడు? 2021. ఇందాక ఎప్పుడు అడిగాడు? 2022. ఇది సెకండ్ సమ్ కన్నా. ఓకేనా? థర్డ్ సమ్ చూద్దాం. మరి ఇప్పుడు థర్డ్ సమ్ కేటగిరీలో సేమ్ అలాంటి క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు చూడండి. 2018లో అడిగాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్. 7.7, 7.77, 7.7777, 7.777. మీరు ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా మొత్తం పోతుంది. 7 రైట్, 7 plus 7 14, 3 7s are 21, 21 plus 1 22, 4 7s are 28, 28 plus 2 30. నెక్స్ట్ 4 7s are 28, 28 plus 3 31, 31.0247, 31.0247. ఈ వర్షన్లో మీకు ఇప్పుడే వచ్చేసారు, చూసేటప్పుడే మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ వచ్చేయాలి. ఎందుకనంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ లో అడిగాడు, సేమ్ కాన్సెప్ట్ ఎన్ని ఇయర్స్ లో అడిగాడు, అర్థమైంది కదా నాన్న? కాబట్టి అలాంటి క్వశ్చన్లు మనం ముందుగా చేయాలి. నెక్స్ట్ చిన్నగా ఇప్పుడు చూడండి, మోడల్ మారిపోయింది. ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ అని ఇచ్చేసి బేసిక్ గా అయితే నాన్న 12 1/6 అనుకుంటున్నాను. 12 1/6 అనుకుంటున్నాను. 12 1/6 ని మనం డెసిమల్ మామూలుగా మనకు ఏమని తెలుసున్నా ఇక్కడ 12 6 ఎంత? 12 6 72, 72 plus 1, 72 plus 1 ఎంతనా? 73. ఈ 73తో 6తో డివిజిబుల్ చేద్దాం. అంటే దీన్ని ఇలా మార్చుకున్నాం. ఏ ఫ్రాక్షన్ గా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా. ఇంప్రాపర్ గా ఫ్రాక్షన్ గా మార్చుకున్నప్పుడు డైరెక్ట్ గా 12 times క్యాన్సిల్ అవుతుంది.
12 times 72. ఇంకా మిగిలింది ఎంత నానా 1. 1లో పోదు కాబట్టి పాయింట్ పెట్టా, ఇక్కడ 0 పెట్టా, రైట్ నానా. ఇప్పుడు 6 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 6 ఎన్ని టైమ్స్ నానా 1 టైం 6. ఇంకెంత నానా 4 మిగులుతుంది నాన్న. ఎంత నానా 4. కానీ ఇక్కడ 12 1/6 కాదనుకుంటున్నాను, 12 1/8 ఆర్ 16 సంథింగ్. యాక్చువల్గా అయితే 12 1/6 అయితే దీనికి సంబంధించి కాదు నాన్న. ఈ లెక్కకు ఆన్సర్లు ఇవి రావు, వేరే వస్తాయేమో చూద్దాం. 4లో మళ్ళీ పోదు 40 అంటే 640లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్ 36. మళ్ళీ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 40 మళ్ళీ 6 టైమ్స్. అంటే ఆన్సర్ 12.166 ఇలా వస్తూనే ఉంటుంది. అందుకనే ఆప్షన్ లో 12.16 బార్ అని వస్తుంది. 12.16 బార్. ఇక్కడ క్వశ్చన్ పర్లేదు నాన్న, అది పడుంటే చెప్పేవాడిని. దీని ఆన్సర్లు అయితే ఇవి కాదు, ఓకేనా. 12.166 నాన్న, రైట్. నెక్స్ట్ కన్నా ఇక్కడ చూడండి, ఇది 2013లో అడిగాడు. మరి ఇందాకది వచ్చేసరికి డేట్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా పడి ఉంటుంది. 2013లో అడిగాడు డెసిమల్ ఈక్వలెంట్ యాజ్. దీని వాల్యూ కూడా డెసిమల్స్ వాల్యూ పర్లేదు నాన్న. 17 1/6 17 1/6 డెసిమల్స్ వాల్యూస్ ఉండాలి నాన్న. ఒకసారి డెసిమల్స్ తీయండమ్మా, ప్రాబ్లం లేదు. డెసిమల్స్ మీకు చెప్పిన డెసిమల్స్ లో 12 1/16 మరి ఇది ఇక్కడ చూడమ్మా 17 1/16 అనమాట. 17 1/16 అంటే ఎప్పుడైనా 17 ప్లస్ 1/16 చేసుకోవాలి. ముందు 1/16 కి చేయాలి. చూడండి కన్నా 16 1లో క్యాన్సిల్ కాదు, 1లో క్యాన్సిల్ కాదు కాబట్టి నాన్న 0 పెడతాం. 0లో కూడా క్యాన్సిల్ కావట్లా, పాయింట్ పెట్టాం. పాయింట్ పెడితే అక్కడ మనకి పాయింట్ పెట్టి 0 పాయింట్ అని పెడితే 0 అని పెట్టాం. 0 అని పెడితే అక్కడ 100 అని వస్తుంది నాన్న. ఇప్పుడు 16 6 జార్ ఎంత నాన్న 16 6 జార్ 96. అంటే 16 6 జార్ 96 కాబట్టి నాన్న 96. ఇక్కడ 4 ఉంటుంది 40 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న 32. తర్వాత ఎంత ఉంటుంది నాన్న 80 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 80. ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది నాన్న అప్పుడు 0 వస్తుంది. అంటే మనకి ఇప్పుడు 12 ప్లస్ 1/16 చేసాం కదా, 12 కాదు 17.0.0625 యాడ్ చేస్తే 17.0625 నా. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఇవి పడ్డాయా లేదా అనేది ట్రాన్స్లేట్ చేసేటప్పుడు నేను చూడలేదు నాన్న, కాబట్టి కొంచెం లేట్ అయింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, I'm dividing 4.239. I'm dividing 4.239. Nana, ఇది 4th sum. Okay. Next 5th sum. Next 6th sum. I'm dividing 4.239 by 0.9 అన్నది. 4.239 by 0.9 అంటే నువ్వు ఇక్కడ 0.9 తర్వాత సెకండ్ రానా, నువ్వు ఇలా తీసుకున్నా చాలు. 0.9 తీసుకున్నా 4 పైన 3 నెంబర్స్ ఉన్నాయి, కింద ఒక నెంబరే ఉంది. అంటే 3 - 1 అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉండాలి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఎక్కడున్నాయి నాన్న 4.71 ఆన్సర్. మీరు చేసిన అదే ఆన్సర్ వస్తుంది. మీరు ఇప్పుడు నార్మల్గా 4239ని చేసాం నాన్న, మనం డివిజన్ చేసాం. 9 టేబుల్ ఎన్ని టైమ్స్ 4 టైమ్స్, 4 టైమ్స్ అంటే 36, 36 అంటే 63, 63 అంటే ఎన్ని టైమ్స్ 7 టైమ్స్. ఓకే, 63. ఇక్కడ
9 టైమ్స్ 4 టైమ్స్ 7 టైమ్స్ 63 0 ఇంకా 9 ఒకటి మిగులుతుంది 1 9. సేమ్ కాన్సెప్ట్ 4.71. ఇక్కడ పాయింట్లలో ఆల్రెడీ ఒక పాయింట్ 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 3లో నుంచి ఒక పాయింట్ తీసేస్తే 2 పాయింట్స్ అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉండాలి. అలాంటి దాన్ని ఆప్షన్ లో మనం చూసుకుంటే ఇది ఒక్కటే ఉంది 4.71. సేమ్ క్వశ్చన్ నాన్న, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే కన్నా, రైట్. నెక్స్ట్ ఇంకో ప్రీవియస్ క్వశ్చన్, రైటింగ్ 0.0725 ఇన్ సింప్లెస్ట్ ఫ్రాక్షన్. ఏం లేదు నాన్న, 725/725 పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి నాన్న. 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నాన్న 1 2 3 4 క్లియర్. 4 జీరోస్ వేస్తున్నాం, 4 జీరోస్ వేస్తున్నాం. పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ నాన్న? 4 జీరోస్. ఎందుకని? 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. అరే 25 టేబుల్ ని క్యాన్సిల్ చేస్తే క్లియర్ గా 25 టేబుల్ 100 లో 4 టైమ్స్ 400 టైమ్స్. 725 లో 25 టేబుల్ ఒక 100 కి 4 25 ఉంటే 700 కి ఎన్ని 25s ఉంటాయి? 700 కి 7 4 జా 28 ప్లస్ 1 29 కన్నా 29. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా నాన్న? ఏమి క్యాన్సిల్ కావు. ఆన్సర్ ఈజ్ 29/400 అని రాసేయచ్చు నాన్న. రైట్ నాన్న? రైట్. మనకి ఇందాక క్వశ్చన్ 6, ఇప్పుడు వచ్చేసరికి 7 కన్నా. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం నాన్న. 8th క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. గివెన్ 154 into 18 ఈక్వల్ టు 2772. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 27.7 1.8? ఇది 2021 అంటే 2021లో అడిగాడు నాన్న ఇలాంటి క్వశ్చన్. వాడు ఇచ్చిన లెక్కని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం మనం. అలా 154 into 18 ఈక్వల్ 2772 అని రాస్తాం. ఓకే, ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? 27.72/1.8. బేసిక్ గా ఇంటూలో ఉన్న 18 ఈక్వల్ అవతలకి వెళ్ళింది అనుకున్నానా? 2772/18. క్లియర్ నాన్న? బై 18. వాల్యూ ఎంత? 154. ఎందుకని? ఇంటూలో ఉన్న 18 ఈక్వల్ అవతలకి వెళ్ళింది అంతే. 154 అక్కడే ఉంది. కానీ వాడు అడిగింది ఏంటి? పాయింట్ పక్కన 2 నెంబర్లు ఉన్నాయి, పాయింట్ పక్కన ఒక నెంబర్ ఉంది. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పాను. పాయింట్ పక్కన 2 నెంబర్స్ ఉంటే 2, కింద 1 నెంబర్, డినామినేటర్ లో 1. 2 - 1 అంటే 1. అంటే పాయింట్ తర్వాత ఒక్క నెంబర్ మాత్రమే ఉండాలి. 15.4 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి. 1కి 2 సార్లు చూస్తే ఆ కాన్సెప్ట్ అర్థమైంది, లేకపోతే ప్రాబ్లం మొత్తం చేయాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. 8th సమ్. 9th సమ్ నాన్న. 9th సమ్ వచ్చేసరికి నాన్న 2018లో అడిగాడు కాబట్టి మనకి దాంతో పని లేదు నాన్న. 2018లో అడిగాడు కాబట్టి నాన్న ఇది 23200 డివైడెడ్ బై 145 ఈక్వల్ టు 160 అన్నాడు. 160 అన్నాడు. మరి 23.2/1.45 అన్నాడు. 1.45 అన్నాడు. ఇప్పుడు చూడండి నాన్న, చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు 0000 క్యాన్సిల్ కాన్సెప్ట్ చూసుకుంటే మనకి ఈ ప్రాబ్లము కొంచెం డిఫరెంట్ గా ఉంది కన్నా. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది. 2 నెంబర్స్ 1 నెంబర్ అని అంటే 1 - 2 అంటే -1 అని వస్తుంది. మనకి 145 అనేది 232లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? యావరేజ్ గా 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 160 కన్నా. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 160. ఆప్షన్ ఈజ్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్ గా చెప్పేయచ్చు. ఎందుకనంటే డినామినేటర్ లో వాల్యూ ఎక్కువగా ఉందనుకున్నానా, అప్పుడు 1 - 2 చేస్తే ఇక్కడ -1 వస్తుంది. -1 చేసాము అని అంటే పక్కన 0 పెట్టుకోవాలి అని. ఒకవేళ +1 వచ్చింది అనుకున్నానా, పాయింట్ పక్కన 1 అంటే పాయింట్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి అని అర్థం. ఇది ఒక్కసారి ఆలోచించున్నానా. 160 ఈజ్ ఆన్సర్.
సేమ్ కాన్సెప్ట్ 1 - 2 అంటే -2 లోంచి 1 తీసేస్తే -1 వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త నాన్న. ఓకేనా. నెక్స్ట్ 10th సమ్ చూడండి నాన్న. 10th సమ్ వచ్చేసరికి 4015 ప్లస్ 11 ప్లస్ 1.1 నాన్న. ఇక్కడ ప్లస్ కాదు, ఇది డివైడెడ్ బై 4015/11 అంటే 365 అని వచ్చింది. వాడు 40.15/1.1 అని ఇచ్చాడు. 1.1 అని ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. 1.1 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది. అంటే 2 - 1 అంటే +1 కదా, +1 అంటే పాయింట్ తర్వాత ఓన్లీ 1 నెంబర్ ఉండాలి. 365 అంటే 36.5 నాన్న. చాలా సింపుల్ వే, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత క్వశ్చన్స్ అనేవి మళ్ళీ మనం రేపు కలుద్దాం. చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే ఒకసారి చూడండి, మ్యాక్సిమం ఉండవు. అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాయి. ఇంకో వీడియోలో అయితే మిస్ అవ్వ ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా. మీరు మాత్రం నోట్స్ చాలా నీట్గా రాసుకున్నానా. మళ్ళీ మనం వేరే క్లాస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.